అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనము భైరవకోన అనే అందమైన అద్భుతమైన శైవ క్షేత్రాన్ని చూడబోతున్నాము। ఒక కొండరాయిని తొలచి 8 గుహాలయాలు నిర్మించి వాటిలో 8 శివలింగాలను ప్రతిష్ఠించడం ఇక్కడ ప్రత్యేకత। ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు, వాటి యొక్క విశిష్టత మరియు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం, ఇక్కడ ఉన్న వసతి సౌకర్యాల గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం। ఈ భైరవకోన క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు మండలమైన సిఎస్పురంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। ఈ భైరవకోనకు డైరెక్ట్గా బస్ కనెక్టివిటీ లేదు। కేవలం కార్తీక మాస సమయంలో మాత్రమే ప్రకాశం జిల్లా పామూరు నుండి, నెల్లూరు జిల్లా సీతారాంపురం నుండి మాత్రమే బస్సులు నడుస్తాయి। ఈ భైరవకోనకు వెళ్ళేవారు వీలైనంత వరకు సొంత వాహనంలో వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవడం మంచిది మరియు హైవేలో మాత్రమే ప్రయాణం చేయండి। కొంచెం దూరం ఎక్కువైనా పర్వాలేదు। వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి రావాలనుకునే వారికి 3-4 మార్గాలు చెబుతాను। మీరు హైదరాబాద్ నుండి లేదా విజయవాడ నుండి వచ్చేవారు అయితే ఒంగోలు వయా కందుకూరు, పామూరు, సిఎస్పురం, అంబవరం కొత్తపల్లి మీదుగా భైరవకోనకు చేరుకోవచ్చు। అలాగే ఒంగోలు నుండి వయా కనిగిరి, సిఎస్పురం, అంబవరం కొత్తపల్లి మీదుగా భైరవకోనకు చేరుకోవచ్చు। ఇలా ఒంగోలు నుండి 2 మార్గాలు ఉన్నాయి। మీరు కర్నూలు నుండి వచ్చేవారు అయితే కర్నూలు వయా గిద్దలూరు, కొమరోలు, పోరుమామిళ్ళ, ఎస్ఆర్పురం, అంబవరం కొత్తపల్లి మీదుగా భైరవకోనకు చేరుకోవచ్చు। అలాగే మీరు కడప నుండి వచ్చేవారైతే కడప వయా ఉదయగిరి, ఎస్ఆర్పురం, అంబవరం కొత్తపల్లి మీదుగా భైరవకోనకు చేరుకోవచ్చు। లేదా మీరు నెల్లూరు నుండి వచ్చేవారైతే నెల్లూరు వయా ఉదయగిరి, ఎస్ఆర్పురం, అంబవరం కొత్తపల్లి మీదుగా భైరవకోనకు చేరుకోవచ్చు। ఈ అంబవరం కొత్తపల్లి నుండి భైరవకోనకు వెళ్ళే 5 కిలోమీటర్ల మార్గము అందమైన ప్రకృతి నడుమ ఎత్తైన కొండల మధ్యలో మన ప్రయాణం సాగుతుంది। ప్రకృతి ప్రేమికులు తప్పకుండా దర్శించవలసిన ప్రదేశం ఇది। కోనకు ఒక 1/2 కిలోమీటర్ ముందు మనకు ఒక చెక్ పోస్ట్ కనిపిస్తుంది। ఇక్కడ మన వాహనానికి టోకెన్ తీసుకుని లోపలికి ప్రవేశించాలి। ఈ చెక్ పోస్ట్ ప్రక్కనే 2 నిత్యాన్నదాన కేంద్రాలు కూడా ఉన్నాయి। ఒకటి శ్రీ అవధూత కాశీనాయన గారి శిష్యవర్గం వారు నడుపుతున్నారు। రెండవది గురుసదన్। ఇక్కడ నిత్యాన్నదాన సౌకర్యంతో పాటుగా మనము ఇక్కడ రాత్రి బస చేయాలంటే కొన్ని వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి। ఇవి కాకుండా దేవస్థానానికి సంబంధించిన మరికొన్ని వసతి గదులు కూడా అందుబాటులో ఉన్నాయి। దేవస్థానానికి సంబంధించిన వసతి గదులు 500 రూపాయలు, గురుసదన్ లోని వసతి గదులు 1000 రూపాయల వరకు ఉండవచ్చు। గదులను బుక్ చేసుకోవడానికి ఎటువంటి ఆన్లైన్ సౌకర్యం లేదు। నేను స్క్రీన్ మీద కొన్ని ఫోన్ నంబర్లు ఇస్తాను। ఈ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని వసతి సౌకర్యాలను మనము పొందవచ్చు। ఇక ఈ భైరవకోనలో మనం చూడవలసిన ప్రదేశాలు మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆంజనేయ స్వామి వారి విగ్రహము, భైరవకోన జలపాతము, గుహాలయాల పక్కనే కొంచెం ఎత్తున కొండ మీద ఉన్న అమ్మవారి ఆలయాన్ని మనం చూడవచ్చు। ముందుగా మనము ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని అలా 100 మీటర్ల వరకు ముందుకు వెళితే మనకు జలపాతం కనిపిస్తుంది। ఈ దారిలో ఎత్తైన చెట్లు ఉండి చూడ ముచ్చటగా ఉంటుంది ఈ ప్రదేశము। ఎండాకాలంలో అయితే ఈ చెట్ల కింద బాగా చల్లని గాలి వీస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది। ఇక ఈ జలపాతం దాదాపు 200 మీటర్ల పై నుండి నీరు చాలా వేగంగా క్రిందకి పడుతూ ఉంటుంది।
ఇది 200 మీటర్ల ఎత్తు మాత్రమే కాదు, ఆ పైన ఎన్నో కొండల మీద నుండి ఈ నీరు కిందికి జాలువారుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో బాగా వర్షాలు పడినప్పుడు ఇంతకు మించిన వేగంతో నీరు క్రిందకి పడుతూ ఉండడం మనం గమనించవచ్చు. ఈ నీరు పడే చోట ఒక తొట్టి లాంటి నిర్మాణాన్ని కూడా నిర్మించారు. అందులో నుండి నీరు కొన్ని చిన్న చిన్న నంది విగ్రహాల నోటి నుండి బయటికి వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఎక్కువైన నీరు పక్కనే ఉన్న వంక నుండి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక ఈ జలపాతంలోని నీరు ఎత్తైన కొండల నుండి, రాతి పొరల మధ్య నుండి, కొన్ని రకాలైన చెట్ల వేర్లను తాకుతూ ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ నీటిలో ఖనిజ లవణాలు, ఎన్నో రకాల మూలికలు కూడా ఉన్నాయని, అందువల్ల ఈ నీటిలో స్నానమాచరిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని ఇక్కడి వారి నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ పురుషులకు, మహిళలకు సపరేట్గా వాష్రూమ్స్ కూడా నిర్మించి ఉంచారు. కోనలో నీరు లేనప్పుడు ఆ వాష్రూమ్స్లో స్నానమాచరించి మనము స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక మనము వెనక్కి వెళ్ళి స్వామివారి ఆలయాలైన గుహాలయాలను దర్శించుకుందాము. ఇక్కడి నుండి 200 మీటర్లు నడిస్తే మనము గుహాలయాలను చేరుకోవచ్చు. గుహాలయాల దర్శనానికి టోకెన్ తీసుకోవాలి. ధర 10 రూపాయలు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారి దర్శనం కొనసాగుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో ఆపడం లాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే ఈ గుహాలయాలు మొత్తం ఓపెన్గానే ఉంటాయి. ఇక స్పెషల్ దర్శనాలు, అభిషేకాలు చేయించుకోవాలి అంటే వాటి యొక్క పట్టికను ఇక్కడ ఇస్తాను. దానిని బట్టి ఆ పూజాది కార్యక్రమాలను మీరు చేయించుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ గుహాలయాల విశిష్టత ఏమిటంటే, ఒకే ఒక్క కొండరాయిని 8 గుహాలయాలుగా మలచి 8 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఇలా కొండలను తొలచి ఆలయాలను నిర్మించడం అనేది మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నదే. ఇదే మాదిరి మన ఆంధ్రప్రదేశ్లోని ఉండవల్లి, గుంటుపల్లి, బొజ్జనకొండ గుహాలయాలు కూడా ఈ కోవకు చెందినవే. ఇలా ఒక్క రాతిలో 8 గుహాలయాలను చెక్కిన ఆ మహాశిల్పి ధీరుకంటి శ్రీశైలం గారు. ఆ మహానుభావుడే ఇంతటి అద్భుతమైన శిల్పకళా సౌందర్యాన్ని మనకు అందించారు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ లొకేషన్ చాలా అందంగా ఉంటుంది. ఈ గుహాలయాలు 1-2 శతాబ్దాల నాటివని కొందరు, 6-7 శతాబ్దాల నాటివని మరికొందరు చెబుతారు. అలాగే పల్లవులు, చోళులు వారి పరిపాలనా కాలంలో వీటిని అభివృద్ధి పరిచారని కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. కాలచక్ర భ్రమణములో కొంతకాలం మరుగున పడిపోయిన ఈ ప్రదేశం తిరిగి 1932వ సంవత్సరంలో శ్రీ అన్నకామిడి సుబ్బయ్య గారు ఈ గుహాలయాలను చూసి స్వామివారిని సేవించుకుంటూ స్వామివారి దర్శన నిమిత్తం వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా చేసేవాడట. తరువాత 1951వ సంవత్సరంలో శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన ఈ క్షేత్రాన్ని పూర్తి వెలుగులోకి తెచ్చారట. దీనితో పాటుగా ఇక్కడికి దగ్గరలో ఉన్న ఘటిక సిద్ధేశ్వరం ఆలయాన్ని కూడా కాశిరెడ్డి నాయన గారు పునరుద్ధరించారట. ఈ నల్లమల అభయారణ్యంలో ఎక్కడ చూసినా దేవదేవి శిల్పాలే మనకు దర్శనమిస్తాయి. ఒక కొండరాయిని తొలచి అందులో 8 శివాలయాలను చెక్కిన వైనం ఎంతో అపురూపంగా ఉంటుంది. వీటిని ఒకేసారి ఇక్కడ దర్శించుకోవచ్చు. అన్ని ఆలయాలకు వరండాలు, స్తంభాలు, దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఒకే కొండరాయితో మలచడం విశేషం. ఒక్క శివలింగాలను మాత్రమే వేరే రాయితో మలచి ఇక్కడ ప్రతిష్ఠించారు. గుహాలయాల కింది వరుసలో అమ్మవారి ఆలయం ఉంటుంది. గుహాలయాలకు ఎదురుగా ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడైన కాలభైరవ ఆలయం ఉంటుంది. ముందుగా ఈ స్వామిని దర్శించుకొని మిగతా గుహాలయాలను దర్శించుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని భైరవుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి
ఈ కోనకు భైరవ కోన అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. మరికొందరేమో పూర్వం మునులు భైరవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ తపస్సు చేశారని, అందువలనే ఈ ప్రాంతానికి భైరవ కోన అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇంకొందరేమో ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ దారి తప్పిపోయిన వారికి ఒక కుక్క దారి చూపించేదని, కుక్క అంటే భైరవుడు కాబట్టి అందువలన ఈ ప్రాంతానికి భైరవ కోన అనే పేరు వచ్చిందని చెబుతారు. ఏది ఏమైనా ఈ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. ఇక ఈ గుహాలయాల విషయానికి వస్తే 8 గుహాలయాలకు క్రింది వరుసలో అమ్మవారి ఆలయం ఉంటుంది. 7 గుహాలయాలు అమ్మవారి ఆలయం తూర్పుకు అభిముఖంగా ఉంటే ఒక గుహాలయం మాత్రం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. అమ్మవారి ఆలయం పేరు త్రిముఖ దుర్గాంబ ఆలయం. అమ్మవారి కుడిముఖం మహాకాళిగా నోటి నుండి జ్వాల వస్తున్నట్లుగా ఉంటుంది. మధ్యలో మహాలక్ష్మి ప్రసన్న వదనంతో ఉంటుంది. ఎడమవైపు సరస్వతీదేవి. ఇలా త్రిముఖిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి ఎదురుగా నీటి ప్రవాహం ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు చంద్రకిరణాలు ఈ నీటి మీద పడి ఆ వెలుగు అమ్మవారి మీద పడుతుందట. దీనిని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారట. ఇప్పుడు ఇక్కడున్న గుహాలయాలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోదాం. ఈ క్షేత్రంలోని అష్టగుహాలయాల్లో 7 మాత్రం తూర్పుకు అభిముఖంగా, 1 మాత్రం ఉత్తరాభిముఖంగా ఉన్నాయి అని ముందే చెప్పుకున్నాం కదా. వీటిలో ఉత్తరం వైపున ఉన్నది శశినాగలింగం. ఇక్కడ నుండి వరుసగా చూసుకుంటూ పోదాం. ఈ శశినాగలింగం మీద ఒకప్పుడు ఒక మణి ఉండేదట. ఆ మణి ఇక్కడ ఉండడం వల్ల రాత్రిపూట ఈ ప్రాంతమంతా ఎంతో తేజోమయంగా వెలిగిపోయేదట. కొందరు దుండగులు ఈ శివలింగాన్ని కొట్టి ఆ మణిని ఎత్తుకు వెళ్ళారట. పరిశీలనగా చూస్తే ఈ శివలింగం మీద ఒకవైపు కొంచెం పెచ్చు ఊడినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని గుహాలయాల్లో ఒక పక్క ద్వారపాలకుల విగ్రహాలు, మరోపక్క బ్రహ్మ విష్ణువుల విగ్రహాలు, ఎదురుగా నందీశ్వరుడు, మరోపక్క విఘ్నేశ్వరుల విగ్రహాలు ఉండటం మనం గమనించవచ్చు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ద్వారపాలకుడు, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు ఇలా అందరూ ఒకే చోట ఒకే గుహాలయంలో ఉండటం మనం చూడవచ్చు. రెండవది కాశీ విశ్వేశ్వర లింగం. దీని పక్కనే రుద్రలింగం కూడా ఉంటుంది. దీని ముందు చిన్న చిన్న శివలింగాలు కూడా ఉంటాయి. మూడవది రామేశ్వర లింగం. ఇది రామేశ్వరంలోని సైకత లింగాన్ని పోలి ఉండటం వల్ల ఆ పేరుతో పిలుస్తారట. ఇంతేకాక ఈ గుహాల్లో ఉన్న శివలింగాలను కూడా దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న శివలింగాలను పోలి ఉండటం వల్ల ఆ పేర్లతోనే వాటిని పిలుస్తారట. ఇక నాలుగవది నగరేశ్వర లింగం. కాలభైరవ ఆలయానికి ఎదురుగా మరోవైపు ఈ అన్ని గుహాలయాల్లో ఇది మధ్యస్థంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఐదవది దుర్గా బర్గులేశ్వర లింగం. ఆరవది శ్రీశైలం మల్లికార్జున లింగం. ఇది శ్రీశైలంలో ఉన్న లింగాన్ని పోలి ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఏడవది పక్షఘాత లింగం. ఈ పక్షఘాత లింగం చుట్టూ 10 అడుగుల లోతు వరకు నీరు ఉంది అని భారత పురావస్తు శాఖ వారు కొలిచి నిర్ధారించారట. ఈ పక్షఘాత లింగం చుట్టూ 10 అడుగుల లోతు వరకు నీరు ఉంది అని చెబుతున్నారు. శివలింగం కూడా 10 అడుగుల లోతు నుంచి ఉందట. మనకు పైకి మాత్రం కొంచెమే కనిపిస్తుంది. బాగా వర్షాలు పడినప్పుడు ఆ నీరు ఉబికి ఒక చిన్న ప్రవాహంలా బయటికి ప్రవహిస్తూ ఉంటుందట. ఇక్కడ ఉన్న ఈ శివలింగాలన్నింటిలోనూ ఇది ఒక ప్రత్యేకమైన శివలింగం. అందుకే దీనిని జలలింగం అని కూడా పిలుస్తారు. ఇక 8వది అష్టకాల ప్రచండ భైరవలింగం. ఈ 8 గుహాలయాల్లో మనం కామన్గా చూడదగినది ఒక నందీశ్వరుడి విగ్రహం, లింగ రూపంలో ఉన్న శివుడి విగ్రహం మరియు బ్రహ్మ విష్ణు విగ్రహాలు, ఒక
విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహం, ద్వారపాలకుల విగ్రహాలను ప్రతి ఆలయం ఎదురు మనం గమనించవచ్చు. ఈ భైరవకోన క్షేత్రంలో ఆయుర్వేదంలో ఉపయోగించే ఎన్నో రకాల వనమూలికలు దొరుకుతాయట. కానీ వేప చెట్టు మాత్రం ఈ క్షేత్రంలో మొలవదట. ఇది ఒక విశేషం. ఈ క్షేత్రంలో మనము ఎక్కడ చూసినా వేప చెట్టు మాత్రం మనకు కనిపించదు. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ క్షేత్రంలో కాకులు కూడా సంచరించవు. ఇక్కడ ప్రవహించే ఈ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ నీటిలో స్నానమాచరిస్తే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని చాలామంది నమ్మకం. ఎవరు ఎలా చెప్పినప్పటికీ ఈ భైరవకోన క్షేత్రం అటు ఆధ్యాత్మిక పరంగాను ఇటు పర్యాటక పరంగాను చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు, ఎత్తైన కొండలపై నుండి జాలువారుతున్న జలపాతం, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం ఇవన్నీ మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇవండి భైరవకోన విశేషాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.